ఏంటి అంటే 5వ వచనంలో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. వాళ్ళు గ్రహించిన సంగతి చెప్తున్నారు. మేము ఆయన వలన మేము విన్నామో, మేము ఏమైతే విన్నామో దాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం కూడా లేదు. గాడ్ ఈజ్ లైట్, దెర్ ఈజ్ నో డార్క్నెస్ ఎట్ ఆల్. ఆయనలో డార్క్నెస్ అనేది, చీకటి ఎంత మాత్రం కూడా లేని మహా తేజస్సు కలిగిన దేవుడు అన్నమాట. హల్లెలూయా. చీకటిని ప్రేమిస్తున్నావా? ఇప్పుడు చీకటిని ప్రేమించే వాళ్ళ రేపొద్దున్న కటికి చీకట్లోకి, గాఢాంధకారంలోకి త్రోయబడతారు. అదవుతుంది. కాబట్టి రేపొద్దున్న నువ్వు గొప్ప వెలుగులోకి ప్రవేశించాలంటే, సమీపింపురాని తేజస్సులో ఉన్న ఆ మహాదేవుణ్ణి మనము మీట్ అవ్వాలంటే, ఇక్కడ వెలుగు లోకంలోనికి వచ్చేసింది. వెలుగు అన్న దేవుడు ఈ లోకంలోకి వచ్చేసాడు. ఆ వెలుగును ఎవరైతే తమ హృదయాల్లోకి, తమ జీవితాల్లోకి స్వీకరిస్తారో, ఆహ్వానిస్తారో, అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా రేపొద్దున్న గొప్ప చెప్పండి వెలుగులోకి ప్రవేశిస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, చీకటి కార్యాల పట్ల, చీకటి ఆలోచనలతో, చీకటి అంటే ఎవరికి కనబడని ప్లేసు, అదవుతుందా, ఎవరు చూడలేని పరిస్థితి. కాబట్టి నేను చేసేవి ఎవరు చూడడం లేదు, నేను చూసేవి ఎవరు చూడడం లేదు, నేను మాట్లాడేవి ఎవరో చూడడం లేదు అనుకొని జీవించే, అజ్ఞానంగా జీవించే వాళ్ళ యొక్క సంగతిని దేవుడు రేపొద్దున్న అన్నిటినీ వెలుగులోకి తీసుకొస్తారంట. అదవుతుంది. అందుకే మనం ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము వెలుగు సంబంధులము. చెప్పండి, వీఆర్ ద బిలాంగ్స్ టు లైట్. చెప్పండి, మనం ఎవరి సంబంధులని? మనం వెలుగు సంబంధులు. అందుకే తెస్సలోనికీ రాసిన పత్రికలో మనం ఏమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము డిఫైన్ చేస్తుందంటే, తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీరందరూ వెలుగు సంబంధులను